కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 153 రోజుల తర్వాత కవితకు బెయిల్ రావడం పట్ల వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కుట్రపూరితంగా బనాయించిన కేసు అని బీఆర్ఎస్ నేత పల్లె రవి అన్నారు. కేసీఆర్ను రాజకీయంగా నైతికంగా దెబ్బతీయడం కోసం కవితపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించారంటున్న పల్లె రవితో మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. 153 రోజుల తర్వాత ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ పార్టీలు సంబరాలు అవుతున్నాయి. ఇక ముఖ్యంగా వీళ్ళందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద బెయిల్ రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. పార్టీ నుంచి కానీ ఇప్పుడు బెయిల్ రావడం ఏం జరిగిందనుకోవచ్చు. అసలు కేసు విషయం పూర్తిగా రాజకీయ కుట్రపూరితంగా బనాయించినటువంటి అక్రమ కేసు. ఎందుకు అంటే కేసీఆర్ అనేటువంటి ఒక బలమైన శక్తివంతమైనటువంటి నాయకుడిని రాజకీయంగా నైతికంగా దెబ్బతీయటం కోసం స్వయంగా ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ కూతురైనటువంటి కవిత గారి మీద బనాయించినటువంటి కేసు. సిబిఐ ఈడీ ఇదే కాంగ్రెస్ పార్టీ మిగతా విషయాల్లోనేమో సిబిఐ ఈడీని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నరేంద్ర మోడీ ప్రభుత్వము రాజకీయ ప్రత్యర్థుల మీద అక్రమ కేసులు బనాయిస్తుంది, దాడులు చేసి లోబర్చుకుంటుందని చెప్పేసి మాట్లాడతారు ఇదే కాంగ్రెస్ పార్టీ. కానీ కవిత ఈ విషయంకి వచ్చేసరికినేమో ఇంకో నాలుకతోటి రెండు నాలుకతో ఇంకో వైఖరితో మాట్లాడుతుంది. అంటే కేవలం రాజకీయ కుట్రపూరితం. అందుకే వాళ్ళ ఆ రోజు కూడా కేసీఆర్ గారు చెప్పినారు, కవిత గారు చెప్పినారు, ఇది అక్రమ కేసు, ఎటువంటి ఆధారాలు లేదు, నిరాధారమైనటువంటి రాజకీయ కుట్రతోటి బనాయిస్తున్నటువంటి కేసు కాబట్టి ఖచ్చితంగా అడిగిన ముచ్చంలాగా బయటకు వస్తామని చెప్పింది. న్యాయంగా ధర్మంగా గెలుస్తామని చెప్పేసి ఆఖరికి ఈడీ అడ్డం పెట్టుకొని సిబిఐని అడ్డం పెట్టుకొని కేసులో ఎంత వీలైతే అంత ఎన్ని ఎక్కువ రోజులైతే అన్ని రోజులు జైల్లో ఉంచాలన్నటువంటి ఉద్దేశంతో దాదాపు 5.5 నెలలుగా ఒక ఆడబిడ్డ అన్నటువంటిది, ఒక ఉద్యమంలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి అన్నటువంటి కూడా చూడకుండా అక్రమంగా జైల్లో నిర్బంధించినట్టు ఇవాళ స్వయంగా సుప్రీంకోర్టే విచారణ పూర్తయిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా ఆమెని జ్యుడిషియల్ కస్టడీలో జైల్లో ఉంచాల్సిన, నెలల తరబడి ఉంచాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పేసి సుప్రీంకోర్టే ప్రశ్నించింది. అందుకోసమే ఆమెకు బెయిల్ ఇవ్వడానికి అన్ని విధాలుగా అర్హత ఉంది. బెయిల్ అయితే ఆయన ఖచ్చితంగా త్వరలోనే బెయిల్ వస్తుంది. ఆయన చెప్పుడు కాదండి, ఆయన కోరుకుంటుంది అదే కదా. ఆయన చెప్పిందని సుప్రీంకోర్టే స్వయంగా గత 20వ తారీఖు జరిగినటువంటి హియరింగ్ లో సుప్రీంకోర్టు స్వయంగా గతంలో 10వ తారీఖు జరిగినటువంటి హియరింగ్ లో 23 తేదీలుగా ఈడీ సిబిఐ మీరు ఫైనల్ గా వాళ్ళని గడువు పెట్టింది. ఆ తర్వాత మాట్లాడతాడు ఎట్లా సుప్రీంకోర్టు అధికారికంగా చెప్పింది కదా. ఆ 23వ తేదీలోగా మీరు ఆగస్టు 23వ తేదీలోగా మీరు దానికి సంబంధించిన ఫైనల్ గా మీరేందో చెప్పాలి, నెల తరబడి ఇట్లా ఉంటే కుదరదు అని చెప్పేసి చెప్పింది. దాన్ని బట్టి మాట్లాడతారు రాజకీయంగా. మరి ఇదే సిబిఐ ఇదే ఈడీ కాంగ్రెస్ నాయకుల్ని జైల్లో కేసులు పెట్టినప్పుడు ఏం మాట్లాడుతున్నది కాంగ్రెస్? రాజకీయ కుట్ర ప్రత్యర్థులను లొంగ తీసుకోవడానికి కోసం మాట్లాడుతున్నట్టు. మరి అక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇదే కేసీఆర్ గారు సోనియా గాంధీని దానికి సంబంధించి తీసుకొచ్చి విచారణ కోసం తీసుకొచ్చి పెట్టి రోజు ఏం మాట్లాడిండు? సోనియా గాంధీ కేసీఆర్ గారు మాట్లాడలే, సమర్థించలేదు. తప్పు, ఇది రాజకీయ కుట్ర. అటువంటి 70 ఏళ్ల అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక నాయకురాల్ని తీసుకొచ్చి విచారణ పేరు మీద గంటల తరబడి కూర్చోబెట్టుకున్న ధర్మం కాదని చెప్పేసి మాట్లాడు. మీ విద్యత, మీ ధర్మం ఎక్కడ పోయింది? ఇవాళ ఎంతకాలం ఉంటుంది? ఇవాళ కేసు 5.5 నెలల తర్వాత కూడా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వకుండా ఉంటుందా? ఇవాళ సుప్రీంకోర్టే చెప్పింది కదా. అంటే మీరు సుప్రీంకోర్టు తీర్పులు కూడా మీరే రాస్తారా? రేవంత్ రెడ్డి గారు రాస్తారా? లేకపోతే ఇంకా మీరే రాస్తారా? అంటే సుప్రీంకోర్టు తీర్పులు కూడా మీరు ఆదేశాలను కూడా మీరు ఇష్టానుసారంగా మాట్లాడమంటే మరి మీకు కూడా బెయిల్ వచ్చింది కదా, మీ నాయకులు ఎంతో మంది వచ్చింది కదా, మీరు ఇదే పని చేస్తున్నారా? రాజకీయ కుట్రలో భాగంగానే ఇది చేసినటువంటిది. ఇప్పుడు
దానికి సంబంధించినట్టు అధికారికంగా ఉత్తర్వులు తీర్పు సంబంధించినట్టు రావాల్సి ఉన్నది. దానికి సంబంధించి కొన్ని కండిషనాలిటీస్ ఏంటనేది కూడా అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు అంతా కూడా దానికి సంబంధించినట్టు చూస్తున్నారు. మోస్ట్ ప్రాబ్లం రేపని చెప్పేసి అవన్నీ కూడా అక్కడ ఎందుకంటే 5.5 నెలలుగా 165 రోజులుగా ఒక ఆడబిడ్డగా ఒక మహిళగా ఇప్పటికే 2 సార్లు అస్వస్థత గురైంది. 11 కేజీల బరువు తగ్గింది, అనారోగ్యం పాలైంది, ఇబ్బంది పడుతుంది. ఖచ్చితంగా బయటికి రాగానే చూపించుకుని హైదరాబాద్ పెద్ద విషయం. ఇది మొత్తం మీద ఏదైతే 153 రోజుల బెయిల్ రావడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఆనందోత్సవాలు వస్తున్నాయి. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మరి కొంతమంది నేతలు చేసినటువంటి బెయిల్ పైన వ్యాఖ్యలు కూడా వాళ్ళు తప్పుపడుతున్నారు. ఓవరాల్ గా ఆమె వీలైతే ఈ రోజు కానీ లేకపోతే రేపు కానీ హైదరాబాద్ చేరుకునే అవకాశం